హాయ్ గైస్, ఇప్పుడు మనం సింప్సన్స్ 1/3 రూల్ అయితే చూసిద్దాం. స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్. ఓకే, ఇంతకుముందు మనము ట్రెపిజాయిడల్ రూల్ ఎలాగైతే సాల్వ్ చేస్తామో అలాగే సాల్వ్ చేస్తాం. ఓకే, సో క్వాడ్రేచర్ ఫార్ములా వరకు అంతా ఒకటే. ఓకే, సో చూడండి, మీకు ఎగ్జామ్లో కావాల్సింటే ఏ విధంగా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ సింప్సన్స్ 1/3 రూల్ అని అడుగుతాడు. ఓకే, సో ట్రెపిజాయిడల్ అంటే ట్రెపిజాయిడల్ రూల్ ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చెప్తాను అనమాట. సింప్సన్స్ 3/8 రూల్ అంటే 3/8 రూల్ ఆ విధంగా అడుగుతాడు అనమాట, స్టేట్ అండ్ ప్రూవ్ అనేసి. ఓకే, సో మనమే స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరే నేర్చుకోవాలి స్టేట్మెంట్ కూడా కదా. చూడండి, స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు మనము. స్టేట్మెంట్ చూసినట్టయితే, సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు f(x) ఈజ్ ఎనీ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b, then integration a to b y into dx is equal to h/3 into y0 plus yn plus 4 into y1 plus y3 plus y5 plus and so on yn minus 1 plus 2 into y2 plus y4 plus y6 plus and so on yn minus 2 అన్నట్టు. ఇది ఫార్ములా, ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఇది ఇప్పుడు మనం ప్రూఫ్ చూసేద్దాం. చూడండి, అంత క్వాడ్రేచర్ ఫార్ములా వరకు అంతా సేమే. చూడండి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు f(x) ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ a, b టు ఫైండ్ ఇంటిగ్రేషన్ a to b y into dx, డివైడ్ ద ఇంటర్వెల్ closed interval a, b into finite number of sub intervals such that a is equal to x0, x1, x2 and so on. xn is equal to b, then xn is equal to x0 plus nh, where h is equal to length of sub interval ఇక్కడ. ఓకే, ఇదంతా మనకు తెలిసిందేటివే ఫార్ములాస్ అన్నీ, అవన్నీ రాయిస్తాం అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఇంకా న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా తీసుకుంటాం. బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ప్రకారంగా ఇంటిగ్రేషన్ a to b y into dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x0 to xn y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ dx. ఇది హియర్ x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph ఇక్కడ. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ప్రకారంగా x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph ఉంటుంది. ఓకే, ఇంకా మనకి ఇక్కడ డిఫరెన్షియేట్ ఇక్కడ మనకి ఈ విధంగా చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో పీలలో అయితే చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ, కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ x0 ప్లస్ ph, ఇక్కడ డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. సో dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ అయిపోతుంది. x0 అంటే యాక్చువల్ కాన్స్టెంట్ కదా, సో కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ చేసి 0 అయిపోతుంది. ప్లస్ h కూడా కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం కదా, p చేసినట్టయితే dp అయితే అవుతుంది అనమాట. సో dx ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ dp. ఇప్పుడు దానికి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేసుకుందాం. లోయర్ లిమిట్ వచ్చేసి when x ఈజ్ ఈక్వల్ టు x0గా తీసుకున్నప్పుడు. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకున్నప్పుడు ఇక్కడ x0 పెట్టండి. x0 పెట్టినారనుకోండి, x0 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph అయిపోతుంది. x0 క్యాన్సిల్. సో 0 ఈజ్ ఈక్వల్ టు ph అవుతుంది. హెచ్ని కూడా ఈ సైడ్ దొబ్బేయండి. p ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే h అంటే కాన్స్టెంట్ కాబట్టి ఈ సైడ్ తెచ్చేస్తాం, 0 అయిపోతుంది కదా. సో p ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. అదేవిధంగా x ప్లస్లో xn పెట్టారనుకోండి, p ఈజ్ ఈక్వల్ టు n అయితే అయిపోతుంది. మీరే సాల్వ్ చేసుకుని కావాల్సింటే. ఓకే, సో ఇది అనేది అయిపోతుంది అనమాట. p ఈజ్ ఈక్వల్ టు n అయితే అయిపోతుంది. ఓకే, సో n అనేది ఇక్కడ ఈ విధంగా కాన్స్టెంట్ కదా ఇది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇప్పుడు మనము అన్నీ అప్లై చేసేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ p ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ చేసేద్దాము. ఇంటూ చేసేసి సాల్వ్ చేద్దాము, తర్వాత కావాల్సింటే అప్లై చేసేద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు చేసేద్దాం. చూడండి, ఇంటిగ్రేషన్ a to b y into dx is equal to ఇంటిగ్రేషన్ x0 to xn y0 plus p into delta y0 plus p square minus p divided by 2 factorial into delta square y0 plus p square minus p into p minus 2 divided by 3 factorial into 6 into delta cube y0 plus and so on into dx. ఓకే, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 లేండి. సో నీట్గా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ కూడా అంతే ఇంటూ చేసేసేయండి. ఓకే, ఇంటూ చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఓకే, ఇది సో మరి ఇక్కడ అంతా చూసుకోండి, ఇక్కడ చూసుకొని సాల్వ్ చేసుకున్నట్టు ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఇది టోటల్గా. ఓకే, ఇప్పుడు మనము సో ఇంటిగ్రేషన్ p ఈజ్ ఈక్వల్ టు 0 to n అంటే అప్లై చేస్తున్నాం అనమాట లిమిట్స్. ఓకే, ఇది అనేది అప్లై చేస్తున్నాం. ఇదంతా టోటల్గా ఇదంతా ఇక్కడ. ఓకే, dx ఉన్న చోట h ఇంటూ dp ఈ విధంగా లిమిట్స్ అనేది 0 to n అయితే అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ 0 to n y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p స్క్వేర్ మైనస్ p డివైడెడ్ బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ ఇక్కడ స్ప్లిట్ చేసేయాలండి 6ని. సో p క్యూబ్ డివైడెడ్ బై 6 మైనస్ p స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ p బై 3 ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్ h ఇంటూ dp అవుతుంది అనమాట. dx బదులుగా h ఇంటూ dp. h అనేది కాన్స్టెంట్ బయట రాసేసిన టోటల్గా. సో ఇంటిగ్రేషన్ ఇంకా దాని అయితే అప్లై చేసేద్దాం విత్ రెస్పెక్ట్ టు p. ఓకే, మీకు తెలిసి ఇంకా సో y0 కాన్స్టెంట్ బయట పెట్టేసినట్టయితే సో ఇంటిగ్రేషన్ సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ dp అయితే అయిపోతుంది అన్నమాట ఇక్కడ అప్లై చేసినట్టయితే.
ఓకే. సో y0 ఇంటూ పీ అయితే అయిపోతుంది ఇక్కడ. సో డెల్టా y0 బయట పెట్టేసినట్టయితే ఇంటిగ్రేషన్ పీ ఇంటూ డిపి అంటే పీ స్క్వేర్ డివైడెడ్ బై 2 అయితే అయిపోతుంది. ఆ విధంగా అనమాట. అన్నిటికీ ఇక్కడ కూడా స్ప్లిట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ 1/2 యాక్చువల్ కాన్స్టాంట్ బయట పెట్టేయచ్చు. 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 బయట పెట్టేసినట్టయితే ఇన్నిటికి అప్లై చేయండి. ఇంకా చేసినట్టయితే అంతా మీరు చేసుకోండి ఇంకా. ఓకే. చేసుకున్నట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఓకే. నీట్గా రాసా ప్లస్ అండ్ సో అని వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. ఓకే. డెల్టా క్యూ వరకు తీసుకొని చాలంతే. ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు 0 to n కదా లిమిట్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా అయిపోతుంది. చక్కగా చేసుకోండి. ఓకే. నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా రాసుకున్నట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఇదే మనకి ఇక్కడ క్వాడ్రేచర్ ఫార్ములా మీకు తెలిసిందే. దిస్ ఈస్ కాల్డ్ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఫర్ సింప్సన్స్ 1/3 రూల్ అనమాట. ఏది వస్తే అది. ఓకే. సింప్సన్స్ 1/3 కదా చేస్తుండేది కాబట్టి సింప్సన్స్ 1/3 ట్రెపిజాయిడల్ అంటే ట్రెపిజాయిడల్ ఆ విధంగా అనమాట. ఇక్కడ ఇంతకుముందు మనకు ట్రెపిజాయిడల్ రూల్కి n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాము. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాము. అక్కడ ఫస్ట్ డిఫరెన్సే తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఫస్ట్ డిఫరెన్సే తీసుకున్నాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి సెకండ్ డిఫరెన్సెస్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే డెల్టా స్క్వేర్ ఇంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫార్ములా. ఓకే. ఓకే. అంటే ఏంటి ఇక్కడ అప్పుడు ఏ విధంగా అవుతుంది లిమిట్స్ అనేది? సో ఇంటిగ్రేషన్ ఏ విధంగా అవుతుంది చెప్పండి. సో 0 to n ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాం కాబట్టి 2 అనమాట. 0 to 2. ఓకే. అంటే ఏంటి x0 to x2 వరకు తీసుకుంటాం అనమాట. y ఇంటూ dx ఇది ఇక్కడ. ఓకే. n+2 పెట్టండి సెకండ్ డిఫరెన్స్ వరకు చాలండి. ఓకే. దీనికి సింప్సన్స్ 1/3కి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈజీ లేండి ఇది కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంత సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సో n ఉన్న ప్లేస్ అలా 2 పెట్టాను. అదేవిధంగా సెకండ్ డిఫరెన్స్ వరకు తీసుకున్నా. ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఓకే. హెచ్ అనేది ఇంట్లో ఉందిలేండి ఇక్కడ. ఓకే. ఇది ఇక్కడ 2 ఇంటూ y0 ప్లస్ 2 ఇంటూ డెల్టా y0 ప్లస్ ఇక్కడ సాల్వ్ చేసుకోండి 1/3 డెల్టా స్క్వేర్ y0. ఇక్కడ ఇంకా డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి టోటల్గా 3 అనేది ఎల్సిఎం తీసేసి బయట రాసేద్దాం. సో ఈజ్ ఈక్వల్ h/3 ఇంటూ 6y0 ప్లస్ 6 డెల్టా y0 ప్లస్ డెల్టా స్క్వేర్ y0 అయితే అయిపోతుంది అనమాట. మనకు తెలిసి ఇప్పుడు డెల్టా y0 ఈజ్ ఈక్వల్ y1 మైనస్ y0 మనకు తెలిసిండేదే. ఇది ఎలాగో మనకు డెల్టా స్క్వేర్ y0 కూడా కావాలన్నమాట. సో డెల్టా స్క్వేర్ y0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇది అయిపోతుంది. మీరు ఫార్ములాగా నేర్చుకుంటారంటే నేర్చేసి పెట్టుకోండి. ఓకే. సో ఇదేం ముందే తెలుసు మీకు. ఇది విధంగా డెల్టా స్క్వేర్ y0 కావాలంటే ఇదే అనమాట. ఓకే. ఇది ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి డెల్టా అంటే డెల్టా y0 అంతే కదా. డెల్టా అంటే డెల్టా స్క్వేర్ y0. ఓకే. ఇక్కడ స్ప్లిట్ చేసి అంతే డెల్టా y0. డెల్టా అనేది మనకు ఆల్రెడీ తెలుసు వేసుకున్నాను. డెల్టా అనేది దేని దాని అప్లై చేయండి. సో దీనికి మనకు డెల్టా y1 అంటే y2 మైనస్ y1. ఓకే. మైనస్ ఆఫ్ ఇక్కడ డెల్టా y0 అంటే y1 మైనస్ y0 ఇది. ఓకే. అప్లై చేసుకుని సాల్వ్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోయింది అనమాట. y2 మైనస్ 2y1 ప్లస్ y0 అది ఇక్కడ. ఓకే. సో లేదు మేము ఫార్ములాగా నేర్చుకుంటామంటే నేర్చేసుకోండి. ఇక్కడ అవసరం పడుతుంది కాబట్టి వాడేస్తాం. పెట్టేసేయండి. ఇంకా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఇంకా ఇంటూ చేయండి క్యాన్సిల్ చేసుకోండి. అంత సాల్వ్ చేసినట్టయితే సో h/3 ఇంటూ y0 ప్లస్ 4y1 ప్లస్ y2 అయితే అయిపోయింది అనమాట. ఇది ఈ విధంగా ఇక్కడ ఎలాగా 0 to 2 తీసుకున్నప్పుడు ఇక్కడ సిమిలర్లీ ఇంకా 2 to 4 రాస్తావు. మళ్ళీ 4 to 6 అండ్ సో ఆన్ అప్ టు -2 అదే చెప్తున్నా. సో n-2 n వరకు తీసుకుంటావు అనమాట. ఇక్కడ లిమిట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఓకే. సో సిమిలర్లీ ఇంటిగ్రేషన్ x2 to x4 y ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు h/3 ఇంటూ దీన్ని చూస్తూ రాయండి. ఓకే. ఇక్కడ 0 to 2 తీసుకున్నావు. 0 to 2 తీసుకోవడం జరిగింది. ఓకే. సో 0 1 2 ఇక్కడ y0 ఉన్న ప్లేసుల్లో 0. ఓకే. సో y1 నెక్స్ట్ ఇక్కడ. సో y2 ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎలా తీసుకుంటావు 2 to 4. ఓకే. సో 2 3 4 అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది h/3 ఇంటూ y0 అంటే ఇక్కడ y2 ప్లస్ 4 నెక్స్ట్ y1 అంటే ఇక్కడ y3 ప్లస్ y2 అంటే y4 ఈ విధంగా అనమాట. ఓకే. అన్నిటికీ ఈ విధంగా మీరు చూసుకుంటూ రాసుకుంటే వెళ్ళిపోండి. ఓకే. ఈ విధంగా అండ్ సో ఆన్ ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. చివరికి ఇవన్నీ యాడ్ చేయాలి కదా. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఇంకా. సో అంటే ఇక్కడ మనకు విడివిడిగా లిమిట్స్ చూసుకున్నాం 2 to 4. ఓకే. 0 to 2 ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 to 6 ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ యాడ్ చేసినట్టయితేనే కదా మనకి ఇంటిగ్రేషన్ x0 to xn అయితే వచ్చేస్తుంది అనమాట కదా. చూడండి యాడ్ చేస్తాం. బై యాడింగ్ ఆల్ దీస్ వి గెట్ ఇంటిగ్రేషన్ x0 to xn అన్న పెట్టండి, a to b అన్న పెట్టండి. y ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు h/3 కామన్గా ఉంది కాబట్టి అన్ని దానిలో కామన్ తీసేద్దాం, బయట పెట్టేద్దాం. ఇంటూ సో y0 ప్లస్ 4y1 ప్లస్ y2 ప్లస్ y2 ప్లస్ 4y3 ప్లస్ y4 ప్లస్ y4 ప్లస్ 4y5
ప్లస్ y6 ప్లస్ అండ్ సో ఆన్ yn-2 ప్లస్ 4 yn-1 ప్లస్ yn. ఇది మనకు తెలిసి ఇంకా y0 ప్లస్ yn ఒక చోటే రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ బ్రాకెట్ తీసేసేయండి, మీకు కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సో బ్రాకెట్ తీసేసినట్టయితే మీకు ఈ విధంగా అయిపోతుంది అనమాట నీట్గా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇంకా ఆర్డర్లో పెట్టుకోండి. h/3 ఇంటూ సో y0 ప్లస్ yn ఒక చోట రాస్తాం, ప్లస్ అదేవిధంగా ఇక్కడ 4 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది 4 ఇంటూలో, ఇక్కడ ఒక 4 ఇంటూలో ఉంది. ఓకే, ఇక్కడ 4 ఇంటూలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4 కామన్ తీద్దాం. సో 4 కామన్ తీసేసిన తర్వాత ఏమేమి వస్తాయి రండి. సో అన్నిట్లోనూ 4 కామన్ తీస్తున్నాం అనమాట ఇక్కడ లోపల. ఓకేనా. సో 4 ఇంటూ y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ అండ్ సో ఆన్ yn-1. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఇంకేమేమి ఉన్నాయి, y2 ఉంది, ఇక్కడ ఇక్కడ ఒక y2 ఉంది. సో y2 ప్లస్ y2 అంటే 2y2 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ y4 ఉంది, ఇక్కడ y4 ఉంది, అంటే 2y4. ఆ విధంగా 2 వస్తుంది కాబట్టి 2 కామన్ తీయండి. y2 ప్లస్ y4 ప్లస్ y6 ప్లస్ అండ్ సో ఆన్ yn-2 వరకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఓకే, ఇదే మనకి ఇక్కడ సింప్సన్స్ 1/3 రూల్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో చూసేసి ఈజీగా నేర్చేసుకోండి, అంతే. ఇది ఫార్ములా.